హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటి ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, రీసెంట్గా అయితే మనకు నల్లమల్ల సల్లేశ్వర జాతర అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. సో చాలా వెహికల్స్ అయితే లోనికి అయితే అలో చేసాము. సో ఈ జాతర వచ్చేసి 3 days అయితే జరుగుతుంది. సో మీరు జాతరకు వచ్చిన వాళ్ళకి మేమైతే చాలామందికి అవేర్నెస్ కల్పించాము ముందే. బట్ చాలామంది ఏం చేశారంటే దాన్ని పట్టించుకోలేదన్నమాట. అంటే ప్లాస్టిక్ గురించి నేను చెప్పేది. సో మేము ప్లాస్టిక్ని అయితే ఇప్పుడైతే అందరం కలెక్ట్ చేస్తున్నాం. చూడండి నా చేతిలో సంచి. సో ఈ డీప్ ఫారెస్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్ కాబట్టి జంతువులకు ఎలాంటి హాని కలగకుండా మేము వచ్చేసి మా బేస్ క్యాంపు, పేపర్ పికర్స్, ఇంకా వాలంటీర్స్ 500 మెంబర్స్ దాకా అయితే ఏరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా వాళ్ళైతే ముందు వెళ్తున్నారు, నేనైతే వెనక వాళ్ళు వెళ్తున్నాను. సో దయచేసి ఇప్పటి నుంచి మేము ఎంత అవేర్నెస్ కల్పించినా కానీ ప్రజలైతే దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట. చూడండి, దీనివల్ల మనం చేసే ప్లాస్టిక్ చేయడం వల్ల అడవి మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ప్లస్ జంతువులకు కూడా ఇబ్బంది కలుగుతుంది అనమాట. అంటే అవి ఇలాంటి బాటిల్స్ని ఏమనుకుంటున్నాయంటే ఏదైనా కొత్త ఆహార పదార్థం అని చెప్పేసి అవి తినేస్తున్నాయి అనమాట. సో నేను చెప్పేది అయితే ఒకటే, మనం అయితే అడవికి వెళ్తాం కాబట్టి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయకండి దయచేసి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. బట్ నేనైతే పూర్తి వీడియోని అయితే తీయలేకపోతాను, ఎందుకంటే నేనైతే ఏరుతున్నాను అనమాట. సో నాకు వీడియో తీసే వాళ్ళు ఇవ్వలేరు. సో నేనైతే పూర్తిగా అయిపోయిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను ఎంత కలెక్ట్ చేసాం, ప్లాస్టిక్ ఎంత ఉందనేది. అంటే 3 daysలలో మీరు ఎంత ప్లాస్టిక్ని మీరు యూజ్ చేశారనేది తెలిసిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు కానీ రిజర్వ్డ్ ఫారెస్ట్లోకి వస్తే మాత్రం మ్యాక్సిమం 2 లీటర్ బాటిల్, 5 లీటర్ బాటిల్ క్యారీ చేయండి. చిన్న బాటిల్ క్యారీ చేయడం వలన మీరు తాగి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఏంది